Subscribe to Color Frames. కాసే చుట్టికే రాళ్ల దెబ్బలు అన్నట్లు ఆడే ఆటగాడికే గాయాల తెప్పలు. రిషబ్ పంత్ విషయంలో ఇదే జరుగుతుంది. లార్డ్స్ టెస్టులో టీమిండియా ఎదుట కేవలం 193 పరుగులే లక్ష్యం. టాప్ ఆర్డర్లో 3 వికెట్లు పడినా భారత్ ధైర్యంగా ఉందంటే కారణం రిషబ్ పంత్. అతడు వస్తాడు, ఆడి గెలిపిస్తాడని అందరూ భావించారు. కానీ వికెట్ కీపింగ్ చేస్తూ గాయపడ్డాడు. వేలు చిట్టడంతో బాగా ఆడలేకపోయాడు. గతంలో ఫిట్గా ఉన్న పంత్ గబ్బా టెస్టులో వీరోచితంగా పోరాడి క్లిష్టమైన పిచ్పై జట్టును గెలిపించాడు. ఇప్పుడు మాంచెస్టర్లో మళ్లీ గాయపడ్డాడు. బౌలింగ్కి అనుకూలమైన పిచ్పై సైతం ఇంగ్లాండును సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఉండగా ఒక్కసారిగా వచ్చిన బంతి పాదంపై పడి తీవ్రంగా గాయపరచగా పంత్ నొప్పితో విలవెల్లాడిపోయాడు. మళ్లీ బ్యాటింగ్కి వస్తాడా అంటే చెప్పడం కష్టమే. తొలి రోజు 4 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసిన భారత్ మెరుగైన స్థితిలో ఉండాలంటే కేవలం 450 పరుగులు పైగా చేయాలి. ఇక మిగతా ఆటగాళ్లు ఎలా ఆడతారో చూడాలి. రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, సుందర్, అన్షుల్ కాంబోజ్, బుమ్రా, సిరాజ్ ఇదే బ్యాటింగ్ ఆర్డర్. మరి వీరిలో ఎవరు నిలబడి సహకరిస్తారో చూడాలి. పంత్కి విరగడం, పగుళ్లు లేకుండా ఉంటే ఏమాత్రం వెనుకాడడు. ఆటోమేటిక్గా కాళ్లకు ప్యాడ్లు కట్టేసుకొని వచ్చి దిగేస్తాడు. గెలిపిద్దామనే ఉద్దేశంతో బరిలోకి దిగుతాడు. నొప్పి ఉన్నా తట్టుకుని బ్యాటింగ్ చేస్తాడు. ఇందుకు లార్డ్స్ టెస్ట్ ఉదాహరణ. ఇప్పుడు మాంచెస్టర్ టెస్టులోనూ రంగంలోకి దిగేందుకు వెనుకాడడు. అవసరమైతే రెండో ఇన్నింగ్స్ నాటికైనా పోరాటానికి సిద్ధమైపోతాడు. చూద్దాం, పంత్ రావాలని ఆశిద్దాం. భారత జట్టును గాయాల బెడద వదలటం లేదు. ఇంగ్లాండ్ 3వ టెస్టులో తొలుత రిషబ్ పంత్, ఆ తర్వాత ఆకాష్ దీప్, నితీష్ కుమార్ రెడ్డి, ఇక హర్షదీప్ కూడా అదే బాటలో ఉన్నారు. ఈ సందర్భంగా 4వ టెస్టులో హాఫ్ సెంచరీ చేసిన సాయి సుదర్శన్ మాట్లాడుతూ పంత్ గాయం, నొప్పి తీవ్రమైనదే. ఒకవేళ అతను తిరిగి ఆడకపోతే మనకు నష్టమే. కానీ మిగతా బ్యాటర్లు మరింత బాధ్యతగా ఆడేందుకు ప్రయత్నిస్తారు. మనకు ఆల్రౌండర్లున్నారు. తొలి ఇన్నింగ్స్ని మరింత లోతుగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తామని వ్యాఖ్యానించాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.